ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే సాగునీటి వనరులను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నేళ్లు రాష్ట్రంలో కరువు రాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరోపణలు చేయడం తప్ప మరో ఆలోచన లేదని మండిపడ్డారు. 30 టీఎంసీల సాగునీరు ప్రాజెక్టుల్లో ఉన్న యాసంగి పంటకు నీళ్లివ్వడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మరో సమస్య కనిపించడం లేదని ప్రశ్నించారు. అంతా పెద్ద నిర్మాణం చేపడుతున్నప్పటికీ చిన్న చిన్న లోపాలు జరుగుతాయని అన్నారు. రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపమని నిలదీశారు. సాగునీటిని ఎక్కడ వినియోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్కడ రైట్ కెనాల్ ద్వారానేమో వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఇరిగేషన్ కోసం. మన తూమేమో మన సులుసు పైన ఉంది, 4 షోలో ఉంది. ఆ 4 షోలో ఉంది కాబట్టి మన నీళ్ళు రావు. ఎత్తిపోత వేసుకుంటేనే లిఫ్ట్ చేసుకుంటేనే నీళ్ళు వస్తాయి మనకు. కనీసం తాగటానికని ఉపయోగించుకోండి, దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇటు తాగటానికి ఇబ్బందికరంగా వస్తుంది, సాగునీటికి ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికి మహారాష్ట్రకి తీసుకొస్తారట. 1300 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు కోయినా డ్యామ్ అట. కోయినా డ్యామ్ దగ్గర నుంచి 1300 కిలోమీటర్ డ్యామ్కి వెళ్ళి 30 టీఎంసీల నీళ్ళు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా 3 టీఎంసీలు రావవి. ఎవాపరేషన్, ట్రాన్స్మిషన్ లాసెస్ అవుతాయి. కాబట్టి ఇదంటి అనాలోచితమైనటువంటి చర్యలు చేయకండి. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పేరుతో బురదల్లే ప్రయత్నం చేయకండి. సత్వరమే నీటి వదిలిపెట్టి రైతాంగాన్ని కాపాడండి. అదేవిధంగా ఈరోజు సింగూరులో కూడా నీళ్ళు ఉన్నాయి. సింగూరులో కూడా 24.77 టీఎంసీ ఉన్నాయి. నిజాం సాగర్లో సరే వదిలిపెట్టాం, ఇంకా 13.5 టీఎంసీలు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్లో 90 బదులు 64 టీఎంసీలు ఉన్నాయి. నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఎంతవరకు ఇంక ఇవ్వగలుగుతారో నీటి పరిణామాన్ని బట్టి, నీటి కొలతను బట్టి ఎంత ఏరియాకి ఇవ్వగలుగుతారో లెక్క ఉంది ఒకటి. ఆ లెక్క ప్రకారం ఇవ్వండి. అంతేగాని నీటిని దాచిపెట్టుకొని రైతుకి ఇబ్బంది పెట్టి పంటలు పండకుండా నీళ్ళు ఇవ్వకుండా మేమేదో కాలయాపన చేస్తాం, బురద చల్లుతాం మీద బురద చల్లే కార్యక్రమం అవసరం లేదు.